రైట్, ఇక మనం ఆంధ్రప్రదేశ్లో చెలరేగిపోతున్న సోషల్ మీడియా, పర్టికులర్గా వైసీపీ సోషల్ మీడియా అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల మీద, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీద, సానుభూతి పరుల మీద, కొన్ని సామాజిక వర్గాలను టార్గెట్ చేసి మరి ఎలా విరుచుకుపడ్డారో ఇప్పుడు కూడా అది కొనసాగుతూనే ఉంది. ఏమీ తగ్గట్లా. ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ దూకుడులో ఎలాంటి ఇది లేదు. కాకపోతే మనుషులు మారారు. అప్పుడు ఓపెన్గా చేసిన కొంతమంది ఇప్పుడు సైలెంట్గా అయినట్టుగా కనబడుతున్నారు. కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళే నడిపిస్తున్నారు. కొత్త వాళ్ళు తెర మీదకి వస్తున్నారు. ఎవరెవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చేసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా యూట్యూబ్లో కానీ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం. అది ప్రభుత్వమా, లేకపోతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇంకో మంత్రి, ఆడవాళ్ళ, మగవాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ ఏమీ లేదు. నోటికి ఎంత వస్తే అంత. వాడికి అనకూడదు కానీ అసలు ప్రతివాడు జర్నలిస్ట్ అవతారం ఎత్తేసి తల పండిపోయిన జర్నలిస్టులను కడిగిపారేస్తున్నారు వీళ్ళు. కడిగిపారేయడం అంటే అక్కడే సబ్జెక్ట్ కాదు, అక్కడ తిట్టడం అంతే. మా వైసీపీని అంటావా, మా జగన్ అన్నని అంటావా, లేకపోతే మా మీద విమర్శిస్తావా అని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడేయడం. ఇక ప్రభుత్వం మీద అయితే వాళ్ళ మాటలకి, వాళ్ళ రాతలకి అదుపే లేదు. మరి ఎందుకని ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ చూస్తూ ఊరుకుంటున్నారు? వచ్చి రాగానే పెట్టిన కేసులకి ఇప్పటికీ మోక్షం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, హైకోర్టు నిన్న సజ్జల భార్గవరెడ్డి, అసలు దీంట్లో సజ్జల భార్గవరెడ్డితో పాటు ఆయన సోషల్ మీడియా వైసీపీ హెడ్ కదా, సజ్జల భార్గవరెడ్డితో పాటు ఇంకొంతమంది మీద కేసు పెడితే వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నారు కోర్టులో. ఎలా సాధ్యమవుతుంది? మీ వ్యవస్థ, మీ లీగల్ వ్యవస్థ ఏమైపోయింది? ప్రతివాడు వెళ్తున్నాడు, ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది. ముందస్తు బెయిల్ వస్తుందని అంటే ఇటువైపు ప్రభుత్వం వైపు లాయర్లు మరి సరిగా లేరా? మీ దగ్గర బేస్లెస్గా ఉన్నాయా ఆర్గ్యుమెంట్స్? లేదా పోలీసులు సరిగా ఎఫ్ఐఆర్ వేయట్లేదా? ఎలా వస్తున్నాయి ముందస్తు బెయిల్స్? ముందస్తు బెయిల్స్ వస్తే వాళ్ళు బాగానే తిరుగుతున్నారు. బ్యాక్ ఎండ్లో వాళ్ళే వర్క్ చేపిస్తున్నారు. కొత్త వాళ్ళని తీసుకొచ్చి, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి నెల జీతాలు, ప్రతి పోస్ట్కి ఇంత నడుస్తుంది. ఇష్టం, ఏమాత్రం బాధ్యత లేదు. భాషకి హద్దు లేదు. ఎట్లా అంటే అట్లా అనమాట. అసలు అది ఒక్కొక్కళ్ళ భాష, ఒక్కొక్కళ్ళ ఇది చూస్తూ ఉంటే మరి పోలీసులు నిజంగా చాలా థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో కోర్టు చెప్పేంత వరకు ప్రభుత్వానికి ఎందుకు సోయలేదు? కోర్టు నిన్న సజ్జల భార్గవరెడ్డి వీళ్ళకు సంబంధించిన కేసులో మాట్లాడిన మాటలు వింటే నిజంగా ప్రభుత్వం మరి ఎందుకు ఇలా మాట్లాడుతోంది అనేది అర్థం కాని పరిస్థితి. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అసభ్యకర పోస్టులను నిరోధించకపోతే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు సాధనంగా మారతాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇంత కీన్ అబ్జర్వేషన్ ఏ ప్రభుత్వానికి, పోలీసులకి ఉండదా? సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో పిటిషనర్లు సజ్జల భార్గవరెడ్డి తదితరులు హద్దులు దాటారనడంలో ఎలాంటి సందేహం లేదని కోర్టు స్పష్టం చేసింది. మరి కోర్టు ఇంత స్పష్టంగా అభిప్రాయపడినప్పుడు వాళ్ళకు ముందస్తు బెయిల్ వచ్చేలాగా ప్రభుత్వం తరపు లాయర్లు కానీ, పోలీసులు కానీ ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు? కోర్టు అభిప్రాయపడుతోంది కదా, మీకు అంతకంటే ఎక్కువ అభిప్రాయం ఉండాలి కదా. రాజకీయ పార్టీల మధ్య పోరుతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్థికంగా లాభపడుతున్నాయని గుర్తు చేసింది. వ్యక్తులను తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు చట్టం అనుమతిస్తున్నప్పటికీ దాని అర్థం వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అసభ్యకర పోస్టులు పెట్టడం కాదు అని కోర్టు అంది. డీప్ ఫేక్ ఫోటోలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, అసలు ఫోటో ఏదో, నకిలీదేదో గుర్తించలేకుండా ఉన్నామని పేర్కొంది. ఇది ఖచ్చితంగా ఇవాళ పవన్ కళ్యాణ్ విషయంలో వర్తించుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కుంభమేళాకు వెళ్ళి స్నానాలు చేసి వస్తే ఆయన బాడీని మార్ఫ్ చేసి ఆయనకేదో ఇంత పొట్టున్నట్టు, లేకపోతే బాడీ షేమింగ్ చేస్తూ ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టారు. అదే ఇప్పుడు కోర్టు పవన్ కళ్యాణ్ విషయంలో కాకపోయినా కోర్టు అన్న మాట స్పష్టంగా వర్తిస్తుంది. డీప్ ఫేక్ ఫోటోలపై కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఫోటో ఏదో, నకిలీదేదో గుర్తించలేకుండా ఉన్నామని పేర్కొన్నది. ఈ మాత్రం సోయి స్పృహ ప్రభుత్వానికి, పోలీసులకు లేదా? అక్కడ వాదించాల్సిన ప్రభుత్వ తరపున, లేకపోతే అధికార పార్టీ తరపున ఉండే లీగల్ టీమ్స్కి ఉండదా?
అసభ్యకర పోస్టుల నిరోధానికి ఏం చర్యలు తీసుకున్నారు? కోర్టు ప్రశ్నిస్తోంది, నేను కాదు, నేను ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నా. అనుచిత అసభ్యకర పోస్టులకు అడ్డుకట్ట వేసే విషయంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు ఏమైనా సూచనలు చేశారా? ఏం చేశారు? ఏమైనా చేశారా? జడ్జిని లోపలేసి కరోనా అంటిస్తామంటేనే దిక్కు దివాణం లేదు. తదితర వివరాలను తదుపరి విచారణలో తమ ముందుంచాలని ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఐఎమ్ క్వశ్చనింగ్. అసలు కోర్టు అడుగుతున్న వివరాలు పోలీసుల దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర, ప్రభుత్వం తరపున వాదించే లాయర్ల దగ్గర ఈ వివరాలు ఉన్నాయా? వాళ్ళ దగ్గర హోంవర్క్ చేశారా వాళ్ళు ఏమైనా? అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి, పలువురు వైసీపీ సానుభూతి పరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై పబ్లిక్ ప్రాసిక్యూటర్ పూర్తి స్థాయి వాదన వినిపించేందుకు వాయిదా వేశారు. అంటే ఎందుకు ఇట్లా వాయిదాలు వేయాల్సిన అవసరం ఏంటి? వీళ్ళ దగ్గర ఇదే ఉంటే అప్పుడే వినిపించవచ్చు కదా. పూర్తి స్థాయి సమాచారం లేదంటే వాయిదా. ముందస్తు బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిల్ వచ్చినాక దే ఆర్ ఫ్రీ. వాళ్ళు ఫ్రీగా తిరిగేస్తున్నారు. ఫ్రీగా తిరుగుతూ ఏం చేస్తున్నారు? కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎగేస్తున్నారు. కొత్త తోడేళ్ళు వచ్చి పడుతున్నాయి. వాళ్ళ మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఇంకా అనకూడదులే, ఏం మాట్లాడలేదు. బాధ్యత లేని చిన్నపిల్లల్ని రోడ్డు మీద వదిలితే వాడు ఏం మాట్లాడతాడు? పిచ్చోడి చేతిలో రాయి ఇసురుతానే ఉంటాడు. ఎవడి మీద పడితే వాడికి చంద్రబాబు మీద విసిరినా ఒకటే, లేకపోతే పవన్ కళ్యాణ్ మీద విసిరినా ఒకటే. ఒక్కొక్కరి తాట ఎందుకు తీయలేకపోతున్నారు? అసలు ఇది భావ్యమేనా? ఈ రకమైన భాష, ఈ రకమైన సోషల్ మీడియా దుర్వినియోగం, అది వైసీపీ వాళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళైనా సరే, జనసేన వాళ్ళైనా సరే, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళైనా సరే, పార్టీలకు బాధ్యత లేదా? నియంత్రించాల్సిన పార్టీలు తమ కార్యకర్తల్ని ముష్కర మూకల్ని ఇలా తోడేళ్లలాగా జనం మీదకు వదలడానికి రెచ్చగొడుతున్నాయి. పార్టీలు రెచ్చగొడుతున్నాయి. కొంచెం ఎక్కువ తక్కువ తేడా ఉండొచ్చు. వైసీపీ ఎక్కువ చేస్తుండొచ్చు, టీడీపీ తక్కువ చేస్తుండొచ్చు. మీ పార్టీలకి మీ సోషల్ మీడియా కార్యకర్తల్ని నియంత్రించుకోవాల్సిన అవసరం లేదా? అసలు పార్టీ తరపున సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు మాట్లాడొచ్చా? మీరు కొంతమందిని పెట్టి మీకు మాత్రమే, పార్టీకి ఎలాగైతే అధికార ప్రతినిధులు పెడుతున్నారో అలాగే సోషల్ మీడియాలో వీళ్ళు మాత్రమే మా వాళ్ళు, వీళ్ళు కాకుండా ఎవరైనా విమర్శిస్తే మా పేరు చెప్పుకుని విమర్శిస్తే వాళ్ళు శిక్షార్హులని చెప్పలేరా? ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? టీడీపీకి లేదా? జనసేనకి లేదా? బీఆర్ఎస్కి లేదా? బీజేపీకి లేదా? కాంగ్రెస్ పార్టీకి లేదా? ఇంత ఇండెమోక్రటిక్ గా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా పొలిటికల్ పార్టీస్ ఉండడం అనేది ఏమాత్రం అభిలషణీయం కాదు. తరాలను చెరగొడుతున్నారు మీరు. మీకేం అర్థం కావట్లేదు. సోషల్ మీడియా అంతా గబ్బు పట్టిపోయింది. కేవలం తెలుగు రాజకీయాల వల్ల భ్రష్టు పట్టిపోయింది, గబ్బు పట్టిపోయింది. సిగ్గు శరం లేని కొంతమంది నాయకులు రెచ్చగొడుతున్న తీరు వల్ల, బాధ్యత లేని తీరు వల్ల. సో దీని మీద మనం చర్చను చూస్తున్న చర్చలో మనతో రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు, అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు అండ్ జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా అప్పసాని రాజేష్ గారు, అసలు వీళ్ళకి తెలియదా అండి వాళ్ళు ముందస్తు బెయిల్ మీద వెళ్ళడం ఏంటి? వాళ్ళు చేసిన అరాచకాలు ఎలాంటి అరాచకాలు? అలాంటి వాళ్ళు ముందస్తు బెయిల్ ఎలా వచ్చింది? అసలు కోర్టు బెయిల్ ఇచ్చేది ఎప్పుడు అవతల వాడి ఆర్గ్యుమెంట్ సరిగా లేకపోతే ముందస్తు బెయిల్ ఇస్తారు, అంతే కదా మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో దీన్ని ఎలా మనం విశ్లేషించవచ్చు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. వెంకటకృష్ణ గారు, ఇదిగోండి, ఇది తెలుగు రాష్ట్రాల తెలుగుదేశం పార్టీ అని చెప్పని ఒక తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్ గ్రూప్. ఈ గ్రూప్ నాకు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ తెలుసు. ఈ గ్రూప్లో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో విమర్శిస్తూ జీవీ రెడ్డి గారు ప్రస్తావించిన టాపిక్ గురించి ఒక పోస్ట్ పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ గ్రూప్లో తెలుగుదేశం పార్టీ పేజ్లో చంద్రబాబు నాయుడు గారిని అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో పోస్టులు పెడతా ఉంటే ఆ గ్రూప్ అడ్మిన్లు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ముందు మానిటర్ చేసుకోవాలి కదా, ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ గ్రూప్ లో రెండు రకాలు ఉంటాయి. ఎవరైనా పోస్ట్ చేయొచ్చు అనేది ఒక మెథడాలజీ ఉంటుంది. లేదు అని అంటే అడ్మిన్ అప్రూవల్, అడ్మిన్స్ ఓన్లీ. అంటే వీళ్ళు పోస్ట్ పెడితే దాన్ని అడ్మిన్ వెరిఫై చేసుకొని అప్రూవ్ చేసి గ్రూప్ లో పోస్ట్ చేయటం. కనీసం ఈ విధమైన కోవర్ట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు మీ గ్రూపులో మీ నాయకుడిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంత జుగుప్సాకరమైన పదజాలంతో, హేయమైన భాషతోటి విమర్శించే పోస్టులు పెడతా ఉన్నప్పుడు ఆ అడ్మిన్
నిద్రపోతా ఉన్నాడా? ఎందుకు మీకు ఇంకా పేజీలు మెయింటైన్ చేయడం ఎందుకు? అసలు తెలుగుదేశం సోషల్ మీడియా పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉందా? సోషల్ పని చేస్తున్నారు ఎవడన్నా? ఐటీడీపీ అని చెప్పిన ఒక వింగ్ ఉంది. ఎక్కడుంది ఇప్పుడు? ఆ వింగ్ లో బాధ్యులుగా ఉన్నాళ్ళు కనీసం అఫీషియల్ పేజీల్లో, అదే సందర్భంలో ఇటువంటి పాపులర్ పేజెస్ లో ఏ విధమైన భాషతోటి పోస్టింగ్ అవుతుంది అనేది కూడా కనీసం మాత్రం వెరిఫై చేసుకోవట్లేదు అని అంటే సిగ్గుపడాలి. మనకే అసహ్యంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, పార్టీ అధ్యక్షుని ఉద్దేశించి, పార్టీ గ్రూప్లో ఎవడో కిరణ్ కుమార్ అనేవాడు ఆ విధమైన పోస్టు పెడతా ఉంటే అడ్మిన్లు నిద్రపోతా ఉన్నారా? ఇది ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఏం జరుగుతూ ఉంది? ప్రభుత్వం మారిన తర్వాత 100% సోషల్ మీడియా చాలా వరకు ప్రక్షాళన జరిగిందనేది వాస్తవం. అంటే మొదట్లో కొంత కఠినమైన చర్యలు తీసుకున్నారు, కొంతమంది మీద కఠినమైన కేసులు నమోదైనవి. అదే సందర్భంలో అసలు బాధ్యులైన వ్యక్తులు, దాన్ని పెంచి పోషించిన వ్యక్తులు మాత్రం చాలా హ్యాపీగా సేఫ్ ప్యాసేజ్ తీసుకోగలిగారు. ఇవాళ సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు చనిపోయిన సందర్భంగా ఆమె చనిపోయిన అంశాన్ని వక్రీకరిస్తూ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి పోస్టులు పెట్టిన గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి మీద ఎందుకని కేసులు నమోదు కాల? వర్ర రవీంద్ర రెడ్డి ఒక్కడే పెట్టాడు ఆ పోస్టులన్నీ. అసలు ప్రభుత్వంలో 2 జీతాలు తీసుకుంటూ లక్షల రూపాయలు నెల జీతం తీసుకున్న గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి మీద ఒక్క కేసు ఒక్కసారైనా సరే అతను పిలిచి ఎందుకని విచారణ చేయాల? సాక్షాత్తు ఎన్టీ రామారావు గారి కుమార్తె చనిపోతే దాన్ని వక్రీకరించి లోకేష్ ఆపాదిస్తూ కాదండి. ఎన్టీ రామారావు గారి కుమార్తె ఆమెదే కాకుండా కొన్ని కుప్పలు కదా సామాన్య కరెక్ట్, యు ఆర్ రైట్. ఇవాళ ఆమె చనిపోయి ఉంటే జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 లో సోన్సో 6 acres కి సంబంధించిన డిస్ప్యూట్ లో లోకేష్ ఆమె మీద దౌర్జన్యం చేస్తే మనోవేదంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పని గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి అనే వాడు పోస్టులు పెడితే, దాన్ని కొనసాగిస్తూ విజయసాయి రెడ్డి మరింతగా రెచ్చిపోయి పోస్టులు పెడితే, వాటిని కొనసాగిస్తూ లక్ష్మీపార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబంలో శని అని చెప్పని ఆమె ప్రెస్ మీట్లు పెట్టి వ్యాఖ్యలు చేస్తే, అసలు ఇది తప్పుడు సమాచారం అని చెప్పని లోకేష్ మంగళగిరిలో పరువు నష్టం కేసు దాఖలు చేస్తున్నారు కదా. పరువు నష్టం కేసు దాఖలు చేస్తున్నప్పుడు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఎందుకని సమన్ చేసి పిలిచి విచారణ చేయట్లేదు? వాళ్ళు హ్యాపీగా ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకుని వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు. తిరుగుతూ ఏం చేస్తారు? ఖాళీగా ఉన్నారా వాళ్ళు? నో, కొత్త తోడేళ్ళని తయారు చేశారు. ఇవాళ తయారు చేసి ఒక నిమిషం సార్, కొత్త తోడేళ్ళని తయారు చేసి వదిలితే ఆనాడు రాజేష్ గారు, మహాసేన రాజేష్ గారు, నమస్తే, ఆ రోజు కొన్ని వందల మందిని తాడేపల్లిలో పెట్టి ఇష్టారాజ్యంగా సమాజం మీద వదిలితే సోషల్ మీడియా ద్వారా ఆ పాత రోజులు ఎలా ఉండేదంటే ఈ తోడేళ్లలాగా జనం మీద పడి కొట్టడం, రజాకారులు, మనకి తెలంగాణ రజాకారులు చూసుకుంటే ఎలా ఉండేదో అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్స్ మొదలెడితే చాలు, కాస్త సెన్సిటివ్గా ఉన్నవాడు లేదా లేడీస్ సూసైడ్ చేసుకున్న సందర్భాలు చూసాం మనం. ఎందుకని ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారు? 8 నెలలు దాటిపోతుంది ప్రభుత్వం వచ్చి. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, జనసేన అధికారంలోకి వచ్చింది, బీజేపీ అధికారంలోకి, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇంత ధైర్యం, ఇంత తెగింపు ఎలా వచ్చింది వీళ్ళకి? కంటిన్యూ అవుతోంది. సార్ వికే గారు, ముందుగా మీకు అలాగే ప్యానల్ సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలండి. నిజం సార్, మీరు ఈ రోజున ఎప్పుడూ లేనంత సీరియస్ గా మాట్లాడుతున్నారు. మీకు కోపం వచ్చింది. మీకే కాదండి, రాష్ట్రంలో ఉన్న చాలా మంది పెద్దలకి ఈ విషయం పట్ల, అంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేసిన ఇలాంటి అకృత్యాలన్నీ భరించాం. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇన్ని అవమానాలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందనే ఆ బాధ అయితే కొద్ది మందిలో ఉందండి, మీలాంటి పెద్దల్లోని. అయితే మేము ఒకటే చెప్తున్నాం సార్, గతంలో ఒక 1 month కేవలం గవర్నమెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే పనిలో ఉండి ఇలాంటి ప్రతి వైరస్ ని ఏర్పారేయడం జరిగిందండి. చాలా మంది మీద కేసులు పెట్టాం, చాలా మందిని చాలా చోట్ల, అంటే ఒక వ్యక్తి ఒక చోట ఉన్న వ్యక్తినే కాదండి, రకరకాల చోట్ల, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న వేరు చోట్ల ఉన్న వ్యక్తులను కూడా దూషించిన వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళని ఆయా ప్రాంతాల్లో మీరు తీసుకోవచ్చు. ఉదాహరణ బోరుగడ్డ అనిల్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారండి, చిన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ప్రస్తావించేంత గొప్పవాళ్ళు ఏం కదా. కాకపోతే అలాంటి వాళ్ళందరినీ లోపల పెట్టడం ద్వారా ఈ సమస్యకి పరిష్కారం వస్తుందని మేము భావించాం, ప్రభుత్వం భావించిందండి. కాకపోతే ఇది ఎలా ఉందంటే అండి, పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నారు సార్. వీళ్ళు ఎక్కడ ఉంటారో, ఎప్పుడు పుట్టారో, ఎక్కడ పెరిగారో
అసలు ఎలాంటి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పెరిగారో కూడా తెలియదు కానండి. అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి దారుణమైనప్పుడు ఇందాక మా గౌరవనీయులు అప్పసాని రాజేష్ గారు చెప్పారు ఎంత ఘోరమైన ప్రచారం చేశారో. ఎక్కడ అమెరికాలో ఉండి తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న కొద్దిమంది సోదరిమణులు వాళ్ళని డైరెక్ట్ గా ఒక పేపర్ లో ఎడిట్ చేసి వీళ్ళు వ్యభిచారం చేస్తూ దొరికిపోయారని ఆ పేపర్ క్లిప్పింగ్ తెచ్చి సోషల్ మీడియా వేదికల మీద ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను రకరకాలుగా పెడితే నిజంగా పాపం ఆ మహిళా మనులకు ధైర్యవంతులు కూడా సరిపోయింది, కానీ లేకపోతే వాళ్ళందరూ చనిపోవాల్సిన పరిస్థితి అండి. అలాంటిది ఈ రోజున గవర్నమెంట్ మారిన తర్వాత కొన్ని రోజులు నిజంగానే అప్పుడు పడ్డ కేసుల కాట్లకి తగ్గారు. మళ్ళీ ఇప్పుడు మీరు కోప్పడిన దాంట్లో ఖచ్చితంగా న్యాయం ఉందండి. ఇప్పుడు మళ్ళీ విపరీతంగా పెరిగారు. ఆ పెరగడంతో పాటు ఒకరిని చూసి ఒకరు తయారవుతారండి. నిజంగా వీళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసినట్టు కాదండి, అంతకన్నా దారుణంగా తొక్కి పారేయకపోతే ఈ రాష్ట్రంలో కల్చర్ మొత్తం దెబ్బతీసేస్తారు సార్ వీళ్ళు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్తున్నా రాజేష్, మీకు కొంతమంది అప్పట్లో ఇలాంటి అసభ్యకరమైన ఒక రకమైన అటాక్ లేకపోతే ఒక రకమైన హననం చేసే విధంగా పోస్టులు పెట్టిన బ్యాచ్ కొంతమంది మీద మాత్రమే ప్రభుత్వం కేసులు పెట్టింది. వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు, బెయిల్ మీద ఉన్నారు. కానీ కొంతమంది ఇంకా కేసులు పెట్టలేదు, వాళ్ళు మన మీద పెడతారేమో అని పేరు మార్చుకుని పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి పోస్టు పెట్టడంలో అనుభవం ఉంది. వాళ్ళకి ఈ రోజుకి వైసీపీ నాయకత్వం నుంచి పేమెంట్లు అందుతున్నాయి. ఈ ముందస్తు బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్న వాళ్ళ హెడ్లు, వాళ్ళ హెచ్ఓడీలు బ్రహ్మాండంగా వాళ్ళని పోషిస్తున్నారు. ఈ ఇంత పెద్ద వ్యవస్థ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉండి కూడా వాళ్ళని ఆపలేకపోతుందంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళని ఆపడం అంత పెద్ద పని ఏం కాదు సార్. వాళ్ళ ఫేక్ అకౌంట్ల నుంచి పెట్టినా కూడా ఇమీడియట్ గా వాళ్ళ ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళని ట్రేస్ చేసేయడం జరుగుతుందండి. ఐఎంఈఐ నెంబర్ అయితే మార్చలేడండి. అంటే ఒక్కసారి పోలీస్ కనుక దీన్ని సీరియస్ తీసుకుంటే వీళ్ళందరినీ లోపల పెట్టడం చాలా ఈజీ అండి. ఇంకోటి ఇందాక అప్సాన్ రాజేష్ గారు చెప్పినట్టు కొన్ని గ్రూపుల్లో ఎవరైతే అడ్మిన్ గ్రూప్ ఓపెన్ చేస్తాడో కొన్ని కారణాల రీత్యా ఆ గ్రూప్ అడ్మిన్ అకౌంట్ కనుక బ్లాక్ అయితే ఇక ఆ గ్రూప్ ని ఎవడో అంటే మానిటర్ చేసి వాడు ఉండడండి. ఎవరికి నచ్చినట్టు అప్పటి వరకు ఎవరెవడైతే ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యాడో వాడు ఇష్టం వచ్చినట్టు చెలరైపోయే అవకాశం ఉంటుంది సార్. ఒకవేళ ఆ గ్రూప్ అలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చండి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఎవరెవరైతే ఇలా చెలరైపోతున్నారో వీళ్ళందరి మీద మేము కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్తాం సార్. ఖచ్చితంగా మరొక మారు వీళ్ళకి దీపావళి సేల్స్ బంపర్ ఆఫర్ బొనాంజా పెట్టకపోతే మళ్ళీ ఇదే కంటిన్యూ అయిపోద్దండి. గతంలో జరిగిన దానికి చాలా వరకు కంట్రోల్ అయిపోయారండి. ఇప్పుడు ఎవరు మనం మాట్లాడుకుంటున్న ఈ సజ్జల భార్గవ రెడ్డి కానీ గొర్రపాటి దేవేందర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని అంటే హెడ్కి గట్టిగా తగిలితేనే కిందనున్న ఇలాంటి వేర్లని పొట్టకుండా ఉంటాయి సార్. మెయిన్ వేళ్ల మీద చర్యలు తీసుకోవాలని మా ప్రయత్నం కూడా మేము పెద్దల దృష్టికి తీసుకెళ్తామండి. ఖచ్చితంగా ఇది ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఒకడు దెబ్బ కొట్టినా లేకపోతే చంపినా కూడా అంత బాధ ఉండదు, కానీ ఇలా సోషల్ మీడియాలో 10 మంది ముందు వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఇంట్లో ఉన్న మహిళలను మాట్లాడడం అంటే ఇది మనకి అంటే చావు కన్నా గవర్నమెంట్ శిక్ష సార్. ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్ గా గవర్నమెంట్ టేకప్ చేసే విధంగా పెద్దల దృష్టికి అయితే మేము కంపల్సరీ రైట్. కోర్టులు చేసిన అబ్జర్వేషన్స్ కానీ లేకపోతే కోర్టులు మాట్లాడుతున్న కోర్టులు ఇవాళ అడిగిన ప్రశ్నలు కానీ కోర్టులు చేసిన కామెంట్స్ కానీ చాలా కీలకంగా ఉన్నాయి. సోషల్ మీడియా విషయంలో ఇలాంటి అసభ్యకర పోస్టులు చేయడం, సోషల్ మీడియాని దుర్వినియోగం చేసుకుంటున్న వ్యవహారం మీద కోర్టు చాలా స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఎందుకు గుర్తించలేకపోతున్నారు, వాళ్ళకి అభిప్రాయం ఎందుకు రావట్లేదు, ఇలాంటి వాటిని ఎందుకు నిరోధించలేకపోతున్నారు అనే దాని మీద ఇంకా కొంచెం కంటిన్యూ చేద్దాం. గారు నమస్కారం. నమస్కారం రామకృష్ణ గారు, ఈ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో ఈ వీళ్ళు పెడుతున్న పోస్టుల మీద కోర్టు ఏం చెప్పిందో నేను మళ్ళీ చదవాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆల్రెడీ ఫాలో అయ్యి ఉంటారు నిన్న ప్రొసీడింగ్స్ అన్ని. ఇప్పుడు నేను మళ్ళీ చదివి వినిపించాను. కోర్టు చాలా స్పష్టంగా చెబుతోంది వీళ్ళ వల్ల నిజమైన ఇదేదో అబద్ధమైంది ఏదో అర్థం కావట్లేదు, వీళ్ళు చేసే అరాచకాలు ఒక రేంజ్ లో లేవు, తర్వాత వీళ్ళ వల్ల సోషల్ మీడియాలు ఆర్థికంగా లాభపడుతున్నాయి అని చాలా కామెంట్స్ పెట్టాయి కదా. దీన్ని ఎందుకనండి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ అరాచకాలని ఆగడాలని వీళ్ళు ఆపలేకపోవడం గల కారణం ఏంటి? వాళ్ళకు ముందస్తు బెయిల్స్ ఎలా వస్తున్నాయి? వెంకటకృష్ణ గారు సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి ప్రముఖులకు నమస్కారం. ముఖ్యంగా నిన్న న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తి గారు ప్రస్తావించినటువంటి అంశాలన్నింటినీ ఒక పక్క పెడితే మరి ముందస్తు బెయిల్ ఇచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారండి? ప్రైమా ఫేసీగా కోర్టు అభిప్రాయపడుతోంది కదా. అవును, వీళ్ళు ఎంత నేరం చేశారు, ఇది చాలా తప్పు,
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇంకొక వ్యక్తి యొక్క ప్రతిష్టను భంగం కలిగించడం చాలా నేరము. మీరు నేరం చేశారని కోర్టు చెప్తుండగా మళ్ళీ వాళ్లకు ముందస్తు బెయిల్ మీద కొనసాగించడానికి అవకాశం కల్పించడం, ఇవన్నీ కూడా ఏ కోణంలో చూడాలో చూడాల్సిన చెప్పండి మీరే. ఇంకా నేను మాట అంటున్నాను, ఈ కేసు మొదలైంది ఎప్పుడండి? కేవలం ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ 5 నెలల నుంచి కొనసాగుతుంది. కేవలం ఆ వ్యక్తికి బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అన్న ఒకే ఒక పాయింట్ పైన. అంటే ఏంటి, బెయిల్ ఎప్పుడు ఇవ్వచ్చు ఎప్పుడు ఇవ్వకూడదు, ఆ కేసులో ఉన్నటువంటి దాని సాంద్రత ఎంత, ఆ కేసు వల్ల సమాజం మీద పడేటువంటి చెడు ప్రభావం ఎంత, ఇటువంటి వ్యక్తులు సమాజాలు చేస్తున్నటువంటి చెడు ఎంత, దీన్ని క్యాలిక్యులేటెడ్ మెథడ్ లో ఒక అంచనాకు రావడానికి న్యాయమూర్తికి 5 నెలల సమయం పట్టినప్పుడు ఆ కేసును విచారణ చేసి ఆ కేసులో ఛార్జ్ షీట్ వేసి ఆ కేసులో సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని. నేను అన్నదానికి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. అంటే ఈ కోర్టులకు లేకపోతే న్యాయమూర్తులకు నేనేమి రిమార్క్స్ పాస్ చేయడం లేదు. ఆల్రెడీ రిపోర్ట్ అయిందని చదువుతున్నాను. ఆ కాంట్రడిక్షరీ వీటిని నేను కంపేర్ చేస్తున్నాను. అసభ్యకర పోస్టులను నిరోధించకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఓ సాధనంగా మారతాయని కోర్టు వ్యాఖ్యానించింది. డెఫినెట్లీ ఇదే జరుగుతోంది. ఇప్పుడు కోర్టు చెప్పిందే నిజం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే విషయంలో పిటిషనర్లు సజ్జల భార్గవరెడ్డి తదితరులు హద్దులు దాటారనడంలో సందేహం లేదని స్పష్టం చేసింది. అది అక్కడి వరకు బాగుంది. కానీ వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాలు పడుతోంది. అప్పటి వరకు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనేది కూడా వాయిదా పడుతోంది, కంటిన్యూ అవుతోంది. సో ఇది మీరు అడుగుతున్నది ఇదేనా? స్పష్టంగా నేను అడుగుతున్నది అయితే, ఒక్కసారి ఒక్క న్యాయమూర్తి తన ముందు ఉన్నటువంటి కేసు విషయంలో ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రైమాపేసీగా ముందస్తుగా ఏదో ఒక నేరం చేశారని అభిప్రాయం పడిన తర్వాత ఆ వ్యక్తికి ఎటువంటి ఎసులుబాటు ఇవ్వకూడదు, ఇంకా కల్పించకూడదు. ఎప్పుడైతే మనము తప్పు చేశారని ఒక పక్క చెప్తూనే ఆ వ్యక్తిని మరో రకంగా మనం ప్రొటెక్ట్ చేయడం మొదలు పెట్టామంటే ఇంకా సమాజంలో తప్పు చేసేవాడు ఎందుకు భయపడతాడు? ఇక్కడ సోషల్ మీడియా బాధితుల్లో సెలబ్రిటీల కాడి నుంచి సామాన్యుల వరకు చివరకు న్యాయమూర్తులు, భగవంతుడు కూడా ఇందులో బాధితుడైపోయి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు దీన్ని ఎలా నిరోధించాలి, దీనిపైన ఏంటి చర్యలు అనడానికి సింపుల్ మెథడ్. ఆ కంటెంట్ పెట్టిన వాడు ఎవడో తెలుసు, ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు, ఆ కంటెంట్ క్రియేట్ చేసిన వాడు ఎవడో తెలుసు. ఇన్ని తెలిసిన మనం ఆ వ్యక్తిని ఎందుకు నిరోధించలేకపోతున్నాం? దేశంలో చట్టాలు లేవా? పోలీసు వ్యవస్థ లేదా? తగినంత సిబ్బంది లేదా? తగినంత అడ్వైజరీ బోర్డు లేదా మీ దగ్గర? అన్ని ఉన్నటువంటి ప్రభుత్వం చేతిలో ప్రతి ఒక్క వ్యవస్థ మీ చేతిలో ఉంది. మీరు అనుకుంటే 5 నిమిషాల పని ఏదైనా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు అటువంటి తరుణంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడుతుందా అనాలా, లేకపోతే ఈ నేరాలు చేసిన వారి యొక్క గొప్పదనాలా? నేను అంటున్నది ఏంటంటే, నేరస్తుడు ఎంతటి వేల వాడైనా ప్రభుత్వం తలుచుకుంటే 10 నిమిషాల్లో వాడి పని క్లోజ్ చేస్తారు. నేను అంటున్నది కక్ష సాధించండి అని కాదు, ఆ కక్ష అనే పదాన్ని పక్కన పెడతాం. ఇక్కడ ఏంటి, సామాన్య ప్రజలు కూడా, అసలు మహిళలు, నేను ఒక మాట అంటున్నానండి, కత్తితో నీ శరీరాన్ని ఎన్ని కోతలు కోసినా అది మళ్ళీ మందు పెట్టుకొని మార్చుకోవచ్చు. హృదయానికి అయ్యే గాయాన్ని ఎవరు మార్పుతారండి? ఈ సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి ఆ మానసికమైనటువంటి ఆ దాడిని ఎలా ఎదుర్కోవాలి? దాడి చేసిన వాడు అతి నిర్భయంగా, అతి జల్సాగా, ఎటువంటి భయము భక్తి లేకుండా వాడు సమాజంలో మళ్ళీ తిరుగుతున్నాడు. కాలర్ ఎగరేసుకొని ఏం పీకుతారా మీరు అన్నట్టుగా తిరుగుతున్నారు వాళ్ళు. అదే మరి ఫేక్ ఐడి వాళ్ళు దాడి చేసినందుకు సగం చచ్చిపోతే, దాడి చేసిన వాడిది తప్పని తెలిసి పోలీసులకు తెలుసు, కోర్టులకు తెలుసు, ప్రభుత్వానికి అందరికీ తెలుసు, వాడు అలాగే మన ముందే తిరుగుతుంటే ఏంట్రా బాబు ఈ బతుకు మనకని వాళ్ళు బయటికి రావడానికి కూడా తల ఉంచుకుని ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ రోజున మాటలు పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు కానీ లేకపోతే మహిళలకు కానీ ఆ బాధలు ఆవేదనలు ఎదుర్కొనే వాళ్ళకి. ఒక్క నిమిషం రామకృష్ణ గారు. నౌ ద టర్న్ ఈజ్ కిరణ్ రాయల్. రాయల్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, మీకు ప్రేక్షకులకి. రౌడీ గారి పెళ్ళాం సినిమా అనుకుంటా మోహన్ బాబుది, దాంట్లో ఒక పాట ఉంటది, బోయవాని వేటుకు గాయపడిన కోయిల అని. నువ్వు కరెక్ట్గా ఉన్నావు. ఇప్పుడు
ఆ? ఆ సోషల్ మీడియా దాడికి చివరికి వాళ్ళు నేను చేసావు చూసావు నీ కెరీర్ని నాశనం చేసావు రాయాలని చెప్పి నిన్ను ఒక కొలికి తీసుకొచ్చారు. సరే అందులో తప్పులేంటి ఒప్పులేంటి అది పక్కన, నేను వాటి గురించి మాట్లాడల్లా. సోషల్ మీడియా అనే ఒకే ఒక్క దీంతో నిన్ను ఎన్ని రకాల హింస పెట్టారు అన్ని రకాల హింస పెట్టారు. మీ పార్టీ ఏమో నీకు దాన్ని ఏదో ఎంక్వైరీ చేసేంత వరకు నువ్వేం మాట్లాడకని మీకు చెప్పారు. ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఓకే విచ్చలవిడిగా వైరల్ చేస్తున్నారు. నాకు అర్థం కాని ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ మూకలు ఎలా చెలరేగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ద స్టార్ అంత పెద్ద నటుడు, అంత పెద్ద హీరో, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, అలాంటి వ్యక్తి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి బాడీ షేమింగ్ చేసేంత దుస్సాహసం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఈ అలుసు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎందుకు ఇంత ఎదుగుదారు చెలరేగిపోతుంటే చూస్తూ ఎవరు అనుకుంటున్నారు? రాయల్ సైకోల్ ఉంటారు సార్. సైకోల్ అంటే వాళ్ళు ఉన్మాది సైకోల్. ఉన్మాదులు జనంలో ఉండకూడదండి, ఉన్మాదులు సమాజంలో తిరగకూడదు. వాళ్ళ నాయకులు అంటాడు, వాళ్ళ కార్యకర్తలు అలాంటి పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరేం చేస్తున్నారు? అదే సార్ ఇప్పుడు చెప్తున్నాను కదా 2.0 అంటే ఏంటిది సార్? జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఒక ఆఫీస్ పెడితే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, సోషల్ మీడియాపై దాడులు చేస్తున్నారని చెప్పి భయంతో బెంగళూరులో ఒక పెద్ద కంపెనీ, అలాగే హైదరాబాద్ లో కంపెనీ 3000 మంది స్టాఫ్ పెట్టి ఎప్పుడైతే నా మీద ఈ దాడి జరిగిందో నేను మొత్తం విచారించుకొని మొత్తం ఎక్కడెక్కడికి ఏమేం జరుగుతుందో మొత్తం డేటా తెప్పించాం సార్. 3000 మంది ఉద్యోగస్తుల్ని 24 అవర్స్ 8 అవర్స్ 20 మంది జాబుల్లో పెట్టి వాళ్ళు కేవలం వాళ్ళ పని ఏం చేస్తారు సార్? ఒక్కొక్కరికి 40,000 జీతం, 30,000 జీతం, కేవలం ఒక్కొక్కడు 10 అకౌంట్లు ఫేస్బుక్. బాస్ కిరణ్ రాయల్ నేను గతం గురించి మాట్లాడాలా. గతంలో ఏమీ చేయలేకపోయారు, వాళ్ళు సెలవేయకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారినా వాళ్ళ ధోరణి మారలేదు, వాళ్ళ దాడులు మారలేదు. కొంతమంది స్వేచ్ఛగా తిరుగుతున్నారు, వాళ్ళే ఇంకా డబ్బులు ఇచ్చి కొత్త వాళ్ళని తయారు చేసి వదిలేరు. చెలవేగిపోతుంటే చూడండి, పక్కన ఫోటోలు ప్లే అవుతున్నాయి, పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్లే అవుతున్నాయి చూడండి. చూస్తున్నా సార్, అది మార్పింగ్ చేశారు. దాని మీద మార్పింగ్ చేస్తే మీరేం చేస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? మీ సోషల్ మీడియా ఏం చేస్తుంది? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? నరసరావుపేటలో, గుంటూరులో కేసులు పెట్టారు మీ కార్యకర్తలు. ఏమైపోయింది? స్పందించరే సార్. 8 నెలల తర్వాత మేము చెప్తున్న వాస్తవాలు, మా సోషల్ మీడియా ఏదైతే టీడీపీ జనసేన సోషల్ మీడియా ఉందో ఎందుకు వెనకబడిందో, ఏం జరుగుతుందో మాకైతే అర్థం కావట్లేదు. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం బాధ్యత గవర్నమెంట్ కి అయితే ఉంది. మేము అభివృద్ధి ఎంతసేపు అభివృద్ధి కాదు సార్, అభివృద్ధి లేదు. వీళ్ళు జనం సోషల్ మీడియా ద్వారా అటాకింగ్ చేస్తున్నారు. వాస్తవాలు పనికిరాని చెత్త చూపించి బెదిరించి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి వందల యూట్యూబ్ ఛానల్ పెట్టి పనికిరాని డిబేట్లు పెట్టి ఎలా అంటే ఒక్కొక్కరు డిబేట్ లో కూర్చునే వాళ్ళు వైసీపీ కార్యకర్తలకి తెల్ల చొక్కా వేసి అతను ఒక టై వేసి అతను ఏందో 20 ఏళ్ళు జర్నలిజం ఉన్నట్టు 10 ఏళ్ళు జర్నలిజం ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని అతనే మార్చగలుగుతాడని చెప్పి వైసీపీ కార్యకర్తలు ఆ పక్క వాడి ఈ పక్క వీడే ఇద్దరు వైసీపీ వీడే ఇద్దరు కూర్చొని ఇద్దరు టైలు వేసుకొని యూట్యూబ్ ఛానల్ ఒక 2-3 యూట్యూబ్ ఛానల్ తయారు చేసి జనంలో విషం చుమ్ముతున్నారు. ఎందుకంటే ఈ దీంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ జనసేన వాళ్ళు సీరియస్ గా తీసుకో సోషల్ మీడియా యాక్టివిటీస్ మనం వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేసుకుంటారు, మన అభిమానంతో పనిచేసే అవసరం అయితే ఉంది. ఎందుకు చెప్తున్నాడు సార్, చాలా దారుణంగా వరస్ట్ గా చండాలంగా తయారైన సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు జగన్ కి గతంలో 11 వచ్చింది. ఇదే సోషల్ మీడియా వల్ల ఈసారి 0కు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నారు ప్రజల్లో. ఎందుకంటే సార్ నాకు తెలుసు కొత్తగా 2.0 అని చెప్పి స్టార్ట్ చేసింది సోషల్ మీడియాతోనే. సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్ష 2 పార్టీని డ్యామేజ్ చేయాలి. మీరు ఏ పోస్టులను పెట్టుకోండి దొరకద్దండి, రకరకాల ఐడీలు పెట్టుకోండి, రకరకాల సిమ్ములు పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ లో చేసే పోలీసులు పెట్టుకుంటారు, కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఏడగాలు ఉండండి, మీకు ఎంత డబ్బు కావాలి ఇస్తా అనే ఒక కాన్సెప్ట్ తో 100 కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసి ఇదే. మొన్న చెప్పాడు 2.0 అంటే వేరే విధమని. ఇదే ఇలాంటి చిల్లర పనులు దొంగ పనులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ధైర్యంగా ఎదుర్కోలేదు. మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము, ఏం చేయాలి తెలియక సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 25 సంవత్సరాల ముందు మాస్టర్ క్లాస్ నేర్చుకున్న వ్యక్తి. అంటే మాస్టర్ క్లాస్ అంటే జగన్మోహన్ రెడ్డికి అక్షరం కూడా రాదేమో నాకు తెలిసి. అలాంటి మాస్టర్ క్లాస్ నేర్చుకున్న వ్యక్తి ఎప్పటికెప్పుడు ఎక్సర్సైజ్ జిమ్ బాడీ ఆయన ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. కేవలం ఆయన స్నానం చేసే ఫోటోని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత ధైర్యం అంటే సార్ వాళ్ళకి ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తుల మీద వాళ్ళు పెడుతున్న పోస్టులు చూడండి బాధాకరంగా ఉంది.
కంప్లైంట్లు ఇస్తే పోలీసులు పట్టుకుంటారు. ఎప్పుడు పట్టుకుంటారండి? ఏం కంప్లైంట్లు ఇస్తారు? వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు మా మీద, వైసీపీ వాళ్ళు మా జగన్ ఫోటోలు మార్పింగ్ చేస్తామని. జగన్ ఫోటోలు మార్పింగ్ చేయడం కాదు, మేము కంప్లైంట్ ఇస్తూ పోతే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఎత్తిపోవాలని సార్. ఎందుకంటే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క ఐడి రిపోర్ట్ కొట్టాలి. జనసేన, టీడీపీ, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ మొత్తం రిపోర్ట్ కొట్టి పనిలో ఉన్నారు. ఆ రిపోర్ట్ తిరిగి రావడం నిలబడుతుంది. ఆ నెలలో మన రిపోర్ట్ కొట్టడం, ఇదే జీతాలు ఇచ్చి సోషల్ మీడియాని జనసేన, టీడీపీ సోషల్ మీడియా తొక్కడానికి చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు ప్రభుత్వం లేరు వాళ్ళు, కానీ ఇప్పుడు చేస్తున్నారు ఎక్కువగా, అప్పటికైనా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే కేవలము మేము అభివృద్ధి చూపించకుండా సోషల్ మీడియాలో డైవర్ట్ చేస్తున్నారు. మనం రాజధాని కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మన సూపర్ 6 కానివ్వండి, ఇవన్నీ కూడా జనం తెలియకుండా సోషల్ మీడియా దాడి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇళ్లలో రాసుకురావడం, భార్య బిడ్డలు తీసుకురావడం, లేని పోనీలు తీసుకొచ్చి సోషల్ మీడియా చూపించడం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు సార్. ఒకటే సార్, కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి. మొన్న లోకేష్ గారు తిరుపతిలో మీటింగ్ పెడితే కూడా చాలా మంది కంప్లైంట్ చేశారంట, సార్ సోషల్ మీడియాలో చాలా దాడి ఎక్కువ జరుగుతుంది, మీరు యాక్షన్ తీసుకోవాలని. అందుకే కదా ఇక్కడ ఏపీలో ఉంటే యాక్షన్ తీసుకుంటారని చెప్పి అందరూ మారిపోయారు. అంత కర్ణాటకలో, గుల్బర్గాలో, బెంగళూరు, హైదరాబాద్ లో మకాం పెట్టాడు జగన్. అక్కడ పెట్టి అక్కడి నుంచి నడుపుతున్నాడు మొత్తం ఆపరేటింగ్ అంతా. అవి పట్టాలి, మొత్తం సోషల్ మీడియా ఐపీ అడ్రస్ అన్ని పట్టి ఒక పట్టాలి కాదండి, అక్కడ పట్టాలి. అసలు నాకు అనిపిస్తుంది ఇండియాలో పర్టికులర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఏది ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వీటిని బ్యాన్ చేస్తే బెటర్. యూట్యూబ్ అంటే ఓకే, అది వేరు, అది డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే అక్కడ మాట్లాడేవాడు దొరికిపోతాడు లైవ్ కాబట్టి, వీడియో ఉంటుంది కాబట్టి. కానీ వీళ్ళని ఈ ఫేక్ ఐడీలు, దొంగ ఫోటోలు పెట్టి చేసే వాళ్ళని లేకుండా చేయాలంటే అసలు వీటిని బ్యాన్ చేయాలి. తర్వాత వాడు ఎక్కడి నుంచి చేసినా, అది బెంగళూరు నుంచి చేసినా, హైదరాబాద్ నుంచి చేసినా, అమెరికా నుంచి చేసినా, ఎక్కడి నుంచి చేసినా ప్రభుత్వాలు అధికారికంగా ఆ ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేస్తే, ట్విట్టర్ అయితే ట్విట్టర్ దీనికి ఆపరేషన్స్కి హెడ్స్కి, అలాగే ఫేస్బుక్ ఆపరేషన్స్ హెడ్స్కి ప్రభుత్వాలు అధికారికంగా రిపోర్ట్ చేస్తే ఆ అకౌంట్స్ ఎగిరిపోతాయి. ఎందుకంటే వాడు అసలు ఫోటో ఉండదు అక్కడ, వాడు అసలు పేరు ఉండదు అక్కడ. ఏదో సైన్యం అని పెట్టుకుంటాడు, లేకపోతే ఆర్మీ అని పెట్టుకుంటాడు, ఏదో పెట్టుకుంటాడు. అది ఎవరో తెలియదు, పద్ధతి ఉండదు, పాడు ఉండదు, అమ్మలక్కల భాష మాట్లాడతాడు. ఒక్కొక్కటి పేరు 50 అకౌంట్లు ఉన్నాయి సార్. అదే అటువంటి తప్పుడు పేర్లు, రాంగ్ ఐడీస్, రాంగ్ ఫోటోలు, అసలు ఫోటో కాకుండా పెట్టుకున్న వాళ్ళని ప్రభుత్వాలు ఎందుకు అధికారికంగా ఆపరేషన్స్ హెడ్స్ కి రిపోర్ట్ చేసి వాళ్ళ అకౌంట్ తీయించేయచ్చు? ఆ మాత్రం ప్రభుత్వాలు ఒక సిస్టమ్ ని డెవలప్ చేయలేవా? దానికోసం ఒక శాఖని ఏర్పాటు చేయలేరా? ఒక చిన్న వింగ్ ని ఏర్పాటు చేసి చేయలేరా? అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు. నిరంతరమైన పరిశీలన ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఒక అంశం అయితే, కోర్టు చెప్పేంత వరకు ఎందుకు సోయి లేకుండా పోతోంది? ఖచ్చితంగా వీళ్ళు చేసిన పనులు హద్దులు దాటారనడంలో సందేహం లేదని కోర్టు చెప్పేంత వరకు ప్రభుత్వం ఏం చేస్తోంది అనే దాని మీద అప్సన్ రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు, వీళ్ళేమో వీళ్ళ బట్టలు ఇప్పలేకపోతున్నారు. ఈ రకంగా చేసే వీళ్ళ బట్టలు అదేం పెద్ద కష్టమా? ప్రభుత్వాలు తలుచుకుంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి చేయలేరా? ఏ పార్టీ? నేను ఒక్కటి మళ్ళీ చెప్తున్నా, అది వైసీపీ పార్టీ సోషల్ మీడియా అని అనట్లా నేను. వైసీపీ వాళ్ళు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పార్టీలకు లేదా? నియంత్రించాల్సిన పార్టీలు ఎందుకు ఇలా చెలరేగా రెచ్చగొడుతున్నాయి వాళ్ళని? రామకృష్ణ గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ నేను ఇవాళ న్యాయస్థానమే 2 రకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాయి. ఆచరణ రూపంలో రామ్ గోపాల్ వర్మ అనే అతను సాక్షాత్తు అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఐటీ అండ్ హెచ్ఆర్డీ మినిస్టర్ గారిని ఎన్నికలకు ముందు మార్ఫింగ్ చేసి పశువులకు వాళ్ళ తలలు పెట్టి పోస్ట్ చేశాడు. అలా చేశాడు, వీళ్ళకి చీరలు కట్టి గాజులు వేసి కూడా చేశాడు. అంత జుగుసాకరంగా మార్ఫింగ్ చేసే సంస్కృతికి అతను బాధ్యుడై ఉన్నప్పుడు అతని మీద కేసు నమోదు చేస్తే కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తా ఉన్నప్పుడు న్యాయస్థానం అతనికి ఎలా ముందస్తు బెయిలిస్తుందండి? ఇవాళ చెప్తున్నారు ఏది వీళ్ళు పరిదాటారు, మీరు వీళ్ళ విషయంలో ఉపేక్షించడానికి వీల్లేదు. మరి అదే న్యాయస్థానాలు కదా అతనికి బెయిల్ ఇచ్చింది. ఏ విధమైన ట్రెండ్ సెట్ చేస్తా ఉన్నారు అంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, వ్యక్తిత్వ హనం వేరు అని చెప్పని మనమే మాట్లాడుతున్నాం. కోర్టు ఆ మాట కూడా అన్నది. మరి ఏమని
అసభ్యకర పోస్టులు నిరోధించకుంటే భవిష్యత్తులో ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు సామాజిక మాధ్యమాలు ఓ సాధనంగా మారతాయని వ్యాఖ్యానించారు. అంటే ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అది కూడా అన్నది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సోషల్ మీడియా వేదికగా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగించడం కాదు, అనుచిత పోస్టుల నియంత్రణకు చర్యలు ఏం తీసుకున్నారు పాయింట్అవుట్ చేసింది. అటువంటి అనుచిత పోస్టులు పెట్టిన వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు నమోదు చేస్తుంది. వాళ్ళు న్యాయస్థానానికి వచ్చినప్పుడు కళ్ళ ముందు ఇంత స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే నువ్వు ఇంత ఈ విధంగా వ్యక్తిత్వానికి పాల్పడ్డప్పుడు నీకు బెయిల్ పొందే హక్కు ఎక్కడుంది అని చెప్పని ఒక్కడి విషయంలో న్యాయస్థానం ఒక ట్రెండ్ సెట్ చేస్తే మిగిలిన వాళ్ళందరూ న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడానికి ఆస్కారం ఉంటుందా? ఇవాళ విచారణ జరుపుతున్న అధికారుల మోరాలిటీ దెబ్బతీస్తున్నారు. కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలు కనిపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో యూట్యూబ్ ఇండియన్ అకాడమీ చైర్మన్ తోటి మాట్లాడి ఈ రోజు నేను యూట్యూబ్ అకాడమీ వాళ్ళతో మాట్లాడాను, అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని ప్రతిపాదించాను అని చెప్పని ఆయన ట్విట్టర్లో ఒక మెసేజ్ పెడితే దాని కింద మీరు అమరావతిలో పెట్టుబడులు పెట్టొద్దు, అమరావతి సేఫ్ ప్లేస్ కాదు, మీ మహిళా ఉద్యోగులకి అమరావతిలో భద్రత ఉండదు అని చెప్పని అదే యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తా పోస్టులు పెడుతుంటే ప్రభుత్వం ఏమైనా సందేశం ఇస్తా ఉన్నారు? అలాంటి తీసుకుని లోపల వేయొద్దు. రాజేష్ అయినా కిరణ్ రాయల్ అయినా సరే మొట్టమొదట ప్రభుత్వ ప్రతిష్ట భంగం కలుగుతా ఉన్నప్పుడు, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వరకు వెళ్ళి 36 హత్యలు జరిగినాయి, 35 ఆత్మహత్యలు జరిగినాయి, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమని, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని అని చెప్పని నోటికి ఏ గాలెంక వస్తే ఆ గాలెంకతో రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా మీరు ఎందుకని చొరవ తీసుకోవాలా? అతన్ని కట్టడి చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? కట్టడేముంది, కేసు పెట్టచ్చు. ఇవాళ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వానికి నష్టం చేస్తున్నాడు, రాష్ట్రానికి నష్టం, కేసు పెట్టచ్చు. ఇదొక విష సంస్కృతి అనేది ప్రతి మీద కేసులు పెట్టలా. ఇదొక విష సంస్కృతి అనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. తొంగని చంపాలి అని అంటే దుంపనాశనం చేస్తేనే తొంగ చనిపోద్ది తప్ప పైపైన పరకలు బీగితే తొంగ చావదు. సోషల్ మీడియా ఈ వికృత పోకడలకి కూడా ఖచ్చితంగా దుంపనాశనం జరగాలి అని అంటే ఆ మూలాల్లోకి వెళ్ళి చర్యలు తీసుకోవాల్సిందే. ఇవాళ రాయల్ చెప్తున్నట్టుగా 3000 మందితోటి కాల్ సెంటర్లు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఐడెంటిఫై చేయండి, ఎక్కడ ఆ కాల్ సెంటర్లు ఉన్నాయో రైడ్ చేయండి. మొట్టమొదట ఆ కాల్ సెంటర్ల ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిత్వానికి పాల్పడుతుంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి. వాటిని ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు, దానికి ఫండింగ్ ఇస్తున్నది ఎవరు, వాళ్ళకి ప్లేస్మెంట్ ఇస్తున్నది ఎవరు, ఆ పోస్టులు వైరల్ చేస్తున్నది ఎవరు అనేది ఆ మాత్రం ఐడెంటిఫై చేయలేరా? ఇంత పెద్ద ప్రభుత్వానికి ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేరా? ఇవాళ అధికార పక్షానికి సంబంధించి మీరు బేల కబుర్లు చెప్తే ఎట్లా? మీ నుంచి చర్యలు ఆశిస్తా ఉన్నారు. పూర్తి స్థాయి ప్రక్షాళన జరగాలి తప్ప పైపై మెరుగులతోటి పైపైన ఆర్గ్యుమెంట్లు రాయటంతో ఎటువంటి ఉపయోగం ఉండదు. మొట్టమొదట మీరు బాధితులనే స్టేజ్ నుంచి బయటకు రండి, చర్యలు తీసుకోండి. మహాసేన్ రాజేష్ గారు, కొంతమంది ఏం మెసేజ్ పెడుతున్నారంటే టీడీపీ సోషల్ మీడియా అండ్ జనసేన సోషల్ మీడియాలు బాగా యాక్టివ్ అవ్వాలి, యాక్టివ్ అయ్యి కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయాలి అనేది కొంతమంది పెడుతున్నారు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను దాన్ని సమర్థించను. నేనేమంటానంటే నువ్వు కౌంటర్ అటాక్ ఇవ్వడం కాదు, అసలు ఆ రకమైన అటాక్ రాకుండానే ప్రభుత్వం నిరోధించాలి. అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ పార్టీ సంబంధించని వాళ్ళు కావచ్చు, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, మీ మిత్రపక్షం వాళ్ళు కావచ్చు, లేకపోతే తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా కావచ్చు, అలాంటి బాధ్యతారాహిత్యమైన అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు పెట్టకుండా పార్టీలు స్వీయ నియంత్రణ ఎందుకు పాటించవు? ఒకటి, ప్రభుత్వాలు ఏ పార్టీ వాడనే సంబంధం లేకుండా సొంత పార్టీ వాడైనా అపోజిషన్ పార్టీ వాడైనా పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే నాయకుల మీద కానీ మహిళల మీద కానీ వ్యక్తుల మీద కానీ పెడితే వెంటనే తీసి కేసు పెట్టేందుకు లోపలేరు. ఆ బాధ్యత లేకుండా కౌంటర్ అటాక్ చేసుకుంటూ పోతే నువ్వు లా అంటే నేను లా అంట, ఇదేనా పని? ఇంకా కాదు కదా. సో దీని మీద పార్టీలు నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రభుత్వాలు దీనికోసం ఒక సెపరేట్ సిస్టమ్ని, ఒక వింగ్ని ఏర్పాటు చేసి ఇటువంటి వాళ్ళందరినీ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, కాస్ట్, రిలీజియన్, రీజియన్ ఎవరు అని లేకుండా ఎవరైతే వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడతారో వాళ్ళందరినీ ఎందుకు శిక్షించకూడదు?
సార్ ఖచ్చితంగా సార్ ఇప్పుడు మీరు చెప్పిన రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దీని మీద మానిటరింగ్ చేసేది ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునే ఒక యాక్షన్ టీమ్ తో ఒక సెల్ అయితే గ్యారెంటీగా ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్. ఇది మీ ద్వారానే కాదు మా ద్వారా కూడా మేము ఆల్రెడీ ఇది పార్టీలో కూడా జరుగుతుందండి ఇది. రెండోది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విషయంకి వచ్చేటప్పటికి సార్ తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో కూడా ఒక పెద్దరికం కలిగిన నాయకులు ఉంటారు సార్. ఆ ప్రాంతంలో ఎవరైనా ఒక గ్రామంలో ఒక తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా ఒక యంగ్స్టర్ అవతల తిడుతున్నాడు కదా అని ఇతను ఒక రిప్లై ఇచ్చినా కూడా ఇమ్మీడియట్ గా అతన్ని అడ్డుకోవడం జరుగుతుంది సార్. అతన్ని అలాంటివి చేయకుండా వాటిని డిలీట్ చేపిస్తారండి. ఎందుకంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ అందరికి తెలిసిందేనండి. ఒకవేళ ఎప్పుడన్నా మాలాంటి వాళ్ళు అగ్రెసివ్ గా మాట్లాడినా సరే ఇమీడియట్ గా మాకు కూడా యాక్షన్ వచ్చేద్దండి. అలా మాట్లాడొద్దు, అలాంటి పదాలు ఉపయోగించొద్దు అని చెప్పి పైనుంచి ఎప్పటికప్పుడే. ఇలా మామూలుగా ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో లేనప్పుడు నేను చాలా దారుణం మాట్లాడి ఉండండి. కానీ పార్టీలోకి వచ్చిన తర్వాత అంటే మాలాంటి వాళ్ళకి కూడా ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సార్. అది కరెక్ట్ అయితే అది పార్టీ ఇప్పుడు మీరు చెప్పిన పనులు ఏవైతే పార్టీ వద్దంటుందో అంతవరకు తెలుగుదేశం పార్టీకి ఉన్న బై డిఫాల్ట్ దాని డిఎన్ఏలోనే ఉంది ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం అనేది. అంతవరకు మనం తెలుగుదేశం పార్టీని అభినందించాలి, గౌరవించాలి, దాన్ని యాక్సెప్ట్ కూడా చేయాలి. కానీ ఎలా ఉంటుందంటే మన బుద్ధిమంతులాగా రైట్ వేలో వెళ్తుంటే అవతలోడు కూడా రైట్ వేలో రావాలని రాంగ్ వేలో వచ్చి కూడా వాడు యాక్సిడెంట్ చేస్తాడు. అవును సార్. అప్పుడు కూడా మనకే వాసిపోయి అంటారే అరిటాకులు ముళ్ళు మీద పడ్డ ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డ బొక్క అరిటా ఆక్కి అని. సో ఆ సిచ్యువేషన్ ఉంటుంది. మరి అవతల అడ్డుకోవాలి ప్రభుత్వ పరంగా. అయితే ఒకటి సార్ ఒకటి ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, అలాగే అప్సాన్ రాజేష్ గారు కూడా చెప్పారండి. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అది ఎలా వస్తున్నాడు సార్ మీరే చెప్పారు. ఎవడైతే సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో అతని మీద గవర్నమెంట్ కేసు పెట్టింది సార్. కానీ అలాంటి కేసు కూడా ముందస్తు బెయిల్ రావడం అనేది అంటే దీనికి సంబంధించి ఐటీ యాక్ట్ లో 67 ఏదో ఉండేది సార్. దాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి దాన్ని తీసేయడం జరిగిందట. 68 ఇంకోటి ఏదో ఉంది. దాని ప్రకారం మహిళలను కానీ చిన్నపిల్లలను కానీ కించపరుస్తూ పెడితే తప్ప డైరెక్ట్ గా ఎవరైనా తిట్టినా ఏమైనా ఈ ఎలాంటి మాటలు మాట్లాడినా సరైన చట్టం లేదండి. చట్టం లేక ఇప్పుడు గవర్నమెంట్ కేసులు పెట్టినా వాడు కోర్టు దాకా వెళ్తాడు. ఒకవేళ జడ్జి గారు అతను అరెస్ట్ చేయాలంటే లేకపోతే రిమైండ్ వేసేయాలి, బెయిల్ ఇవ్వకుండా ఉండాలంటే దానికి తగిన చట్టంలో ఇస్తారు. అక్కడ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా విజృంభించిందో జగన్మోహన్ రెడ్డి అంటే గత ప్రభుత్వ హయాంలోనే ఇది ఇంత విశృంఖలత్వం ప్రదర్శించడం మొదలుపెట్టిందండి. కాబట్టి దీని మీద మొట్టమొదటిగా ఒక చట్టం రావాలి సార్. బలమైన చట్టం ఒకటి వస్తే ఆటోమేటిక్ గా చట్ట ప్రకారం మనం పోలీసులు కేసు పెడతారు. జడ్జి గారు కూడా చట్ట ప్రకారం ఇమీడియట్ గా రిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్. రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు కదా అలాంటి వాటి మీద ఒక చట్టం చేయొచ్చు కదా. ఖచ్చితంగా అదే సార్. అదే సార్ మంచి మాట చెప్పారు. మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిఐడిని వాడుకున్నాడండి. అవును, సిఐడికి వేరే పనులేం చెప్పకుండా కేవలం ఈ సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడుతున్నారు, టీడీపీ నుంచి జనసేన నుంచి ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు తీసుకెళ్లి లోపల పెట్టండి అని మొత్తం సిఐడి వింగినే వాడుకున్నాడండి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అలా చేయదు కాబట్టి ఖచ్చితంగా దీనికి ఒక సెపరేట్ వింగ్ అన్న కేటాయించి కంపల్సరీ దీని మీద క్లీన్ మానిటరింగ్ అవసరమైతే సిఐడి లాగా లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ లాగా దీనికోసం సెపరేట్ పోలీసులోనే ఒక వింగ్ ను పెట్టాలి. టాస్క్ ఫోర్స్ లేకపోతే ఏ పేరన్నా పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంది. రైట్ రామకృష్ణ గారు, దీనికి పార్టీలు కొంత నియంత్రణ కొంత కాదు పూర్తి నియంత్రణ పాటించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు పార్టీ సిస్టమ్ లో అధికార ప్రతినిధులని ఉంటారు, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, లేదా పార్టీ బాధ్యత గల నాయకులు మాట్లాడతారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. అలాగే సోషల్ మీడియాలో పెట్టాలంటే కూడా వాళ్ళకు ఒక గుర్తింపు, పార్టీ పరమైన అనుమతి ఉండాలి. ఇటువంటి ఎందుకు పార్టీ నిర్ణయాలు తీసుకోవు? బండబూతులు వాళ్ళు తిట్టుకుంటే పడతారు కానీ అరే తప్పు మన వాళ్ళు తిట్టకూడదు, వాళ్ళు తిట్టకూడదు, కంట్రోల్ చేయాలని ఎందుకు అనుకోరు? ఇక్కడ వెంకటకృష్ణ గారు సార్ ఒక ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలో ఉన్నటువంటి సారాంశం వాళ్ళు మేము నేరం చేశాము చేయలేదని చెప్పట్లేదండి. మేము ఆ నేరం కాదంటున్నారు, వ్యవస్థీకృత నేరం కింద రాదు అంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు మన రాజేష్ గారు గుర్తు చేసినట్లుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ 67, 68 యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు దాంట్లో పెద్ద గ్రావిటీ ఉండదండి. అందుకోసమనే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఈ బిఎన్ఎస్ లో కేసు పెట్టారు వాళ్ళ పైన. వాళ్ళు ఇప్పుడు అంటున్నది ఏంటి, వ్యవస్థీకృత నేరం కాదు. వ్యవస్థీకృత నేరం కాదు అన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడానికి లేదనేది చట్టం. మరి అటువంటిప్పుడు ఈ సోషల్ మీడియా ఈ దుర్మార్గులను ఎలా కంట్రోల్ చేయగలుగుతారండి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ? ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు సమర్థవంతంగా కోర్టులో ఇది వ్యవస్థీకృత నేరం కింద వస్తుంది. ఎందుకంటే తాడేపల్లి ఆఫీస్ లో 300 మందిని ఎంగేజ్ చేసుకొని
ఆ 300 మందితో పాటు ప్రతి జిల్లాకు కన్వీనర్ ని కో కన్వీనర్ ని పెట్టుకొని ప్రతి కో కన్వీనర్ కు ఒక 250 మందిని అటాచ్ చేసి ఈ ఇల్లీగల్ కంటెంట్, అసభ్యకరమైనటువంటి కంటెంట్ వాళ్ళ ద్వారా ప్రచారం చేస్తున్నప్పుడు అది వ్యవస్థీకృత నేరం కాక ఏమవుతుందండి? ఈ వ్యవస్థలాగా ఏర్పడి ఒక వేలాది మంది కలిసి చేస్తున్నటువంటి ఈ నేరాన్ని వ్యవస్థీకృత నేరం కాదని ఒకవేళ కోర్టు అభిప్రాయపడిందంటే ఇంక ఈ సమాజాన్ని కాపాడే వాళ్ళు ఎవరుంటారు? ఇక్కడ సజ్జల భార్గవరెడ్డి అనే ఒక వ్యక్తి కింద ఇంతమంది పనిచేశారని అందరూ నమ్ముతున్నా, అది వాస్తవం కూడా. కోర్టు కూడా నమ్ముతోంది, వాళ్ళు కూడా కాదనట్లేదు. అటువంటప్పుడు ఇటువంటి సైకోలను నిరోధించాలంటే కొత్త చట్టాలు తయారు చేసి కొత్త చట్టాలకు ప్రెసిడెంట్ అసెంట్ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మీకున్న 4 సంవత్సరాల సమయం అయిపోతుంది. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారో చూడలేదా మీరు? అటువంటి వాళ్ళని తీసుకొచ్చి సచివాలయంలో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించారు. మీరు ఒక చట్టం చేయండి, ఎవరైనా సోషల్ మీడియాలో ఇల్లీగల్ కంటెంట్ పాస్ చేసేటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు ఒక గెజెట్ తీసుకురావండి, అందరూ ఐడెంటిఫై చేయండి. వాళ్ళతో పెంచి పోషిస్తున్న 30,000 40,000 జీతాలు తీసుకున్నటువంటి ఈ రోజున్న కుర్రాళ్ళందరూ కూడా ఆఫీసులు వదిలిపెట్టి వెళ్ళకపోతే చూడండి, వాళ్ళ పనిలో నుంచి తప్పుకోకపోతే చూడండి. వాడు ఏమంటున్నాడు? మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మీకు మళ్ళీ 2 లక్షల ఉద్యోగాలు 3 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాను, సచివాలయాల్లోనూ వాలంటీర్లుగాను ఇంకో వ్యవస్థను క్రియేట్ చేస్తాను, మీ ఉద్యోగాలకు మీరు భరోసా అంటున్నాడు. అదే సచివాలయ ఉద్యోగాన్ని ఈ రోజు కోర్టు ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అక్కడ ఎవరు పనిచేస్తున్నారు? వాళ్ళందరూ కూడా 2014 నుంచి 2019 వరకు ఈ యొక్క జగన్ సృష్టించినటువంటి ఈ సోషల్ మీడియాలో ఇటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులు కాదా? సైనికులు కాదా వాళ్ళు? మీరు మళ్ళీ కంటిన్యూ చేస్తూ మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకటి గమనించాలి, ఏమిటంటే భయం అన్నది ప్రతి ఒక్కరి ఒంట్లో ఉండాలి. ఈ పని చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది, నాకు భవిష్యత్తు ఉన్నదన్నట్టు భయాన్ని ఈ రోజు మీరు తీసుకురావా? ఆ భయం తీసుకొచ్చే చర్యలు పక్కన పెట్టేసి ఇదేదో కక్ష సాధింపు చర్యలకు మేము పోవట్లేదు, ఆ చట్టం అనుమతించట్లేదు, మేము చట్టం దాటి వెళ్ళము, మేము డైరెక్ట్ గా వెళ్ళము, మా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, తీసి తొక్కలు పెట్టుకోండి మీ సిద్ధాంతాలు ఎత్తుకుపోయి. ప్రజలు ఎందుకు అల్లరిపాలు చేస్తారు? ప్రజల మహిళలు ఎందుకు ఇంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ ఫోటో చూస్తుంటే నాకే చాలా బాధ వేసిందండి. నిజంగా నమ్మేశాను. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఫిట్నెస్ ఏమైపోయింది? 6 నెలలుగా ఆయన ఫిట్నెస్ పోగొట్టుకున్నాడా? నేను అనుకున్నానండి, వాస్తవం చెప్తున్నాను. దాంట్లో తేడా గమనించలేకపోయాను నేను. అదే మాట జడ్జి గారు అంటున్నారు, నాకు అసలు తెలియట్లేదు ఆ పేక్ డీప్ యొక్క టెక్నాలజీ గురించి. మరి ఇంత దారుణంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఏది మీరు మెసేజ్ లెక్క పెడతారేంటి? మేము అడుగుతున్నది అదే, ఎందుకు మీరు డిలే చేస్తారు? అదే నాకు అర్థం కాదు, ఆశ్చర్యంగా ఉంది. ఈ రకమైన ప్రచారం అసభ్యకరంగా దుష్ప్రచారం చేస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం పెద్దలు కానీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీలు కానీ పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారు అనేది నాకు అర్థం కాదు. కిరణ్ రాయల్, సరే నీ విషయంలో ఏం జరిగింది అనేది నువ్వేదో రోబో 2.0 అని ఆయన అంటే దానికి నువ్వేదో చిట్టిరెడ్డా ఏదో పేరు పెట్టావు, వాళ్ళు పెట్టారు. అంటే నువ్వు చేసింది కూడా తప్పే. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన పట్టుకుని చిట్టిరెడ్డి నువ్వు పెట్టడం కూడా తప్పే. ఐఎమ్ సారీ, మీరు ఫీల్ అయినా మంచిదే. అట్లాగే ఇక్కడ కూడా తిట్టుకుంటూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, వీళ్ళు కూడా పేర్లు పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటారు. దరిద్రం అది, వాళ్ళ స్థాయి కాదు అది, అలా చేయకూడదు. ఇప్పుడు వాళ్ళు అలానే నువ్వు అలా పెట్టేసరికి వాళ్ళ కార్యకర్తలు నీ మీద పడ్డారు. నీ ఏదో గతమంతా తవ్వారు, నిన్ను చెప్పాగా బోయేవారి వేటుకు గాయపడ్డ కోయిలని గిలగిల్లి ఆడిపోయావు. ఇప్పుడు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు, కిరణ్ రాయల్ ఎందుకు విరుతున్నారు, ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఉంటే ఉండొచ్చా ఎప్పటి కానీ నువ్వు చెప్పేవో క్లారిటీ ఇచ్చేది మీకు సంబంధించిన విషయం. నేనేమంటానంటే ఈ సంస్కృతిని మార్చాల్సిన అవసరం మీ పార్టీ మీద ఉంది, అపోజిషన్ పార్టీ మీద ఉంది, అందరి మీద ఉంది. దీనికి సంబంధించి నాయకులుగా అధికార ప్రతినిధులుగా ఉన్న మీరు, అంటే నాకు రాజేష్ చెప్పినట్టుగా మీరు కూడా దీని మీద ఏమైనా మీ పార్టీ దృష్టిలో మాట్లాడతారా బ్రీఫ్ గా? సార్, ఒకటి మీరు ఇందాక అడిగారు కదా, అలిగేషన్ అనేది మీరు నేను లేకపోతే సాక్షి టీవీ సాక్షి పేపర్ చెప్పేది కాదు, కోర్టుకి వెళ్ళింది, కోర్టు చెప్తుంది అలిగేషన్ వాస్తవమా కాదా, కోర్టు చూసుకుంటుంది. అవన్నీ అది మనకి ఎందుకంటే కోర్టు పరిధిలో పోకముందు ఎవరైనా మాట్లాడుతున్నారు, ఎంతమందినే మాట్లాడచ్చు. అది కోర్టుకి వెళ్ళింది కాబట్టి కోర్టు తెలిసిపోతుంది నిజమా అబద్ధమా, అలిగేషన్ వాస్తవం మాట్లాడితే వాడి మీద కూడా కేసు వేయొచ్చు అండ్ సబ్జుడీస్ అని, అది అక్కడ చూసుకుంటాం సార్. రెండోది, ఇక్కడ ఒక మాట్లాడే హక్కు ఈ ప్రపంచంలో దేశంలో ఎవరికైనా ఉంది, క్వశ్చన్ చేసే హక్కు ఎవరికైనా ఉంది. నేను ఒకటే సార్ చెప్తున్నాను, ఈ సోషల్ మీడియా ఏదైతే ఈ వల్గర్ సోషల్ మీడియా ఉందో, వైసీపీ సోషల్ మీడియా, దీన్ని ఈ ఒక్క రోజుతో డిబేట్ తో పెట్టి ముగించేదైతే కాదు. దీని మీద జరగాలి సార్, దీని మీద చర్చలు జరగాలి. అప్పుడే ఈ ప్రభుత్వ స్పందన, అప్పటికల్లా స్పందన రావాలి. ఎందుకంటే నేను వాస్తవం చెప్తున్నా కదా,
స్వయాన లోకేష్ గారి మంత్రి లోకేష్ గారికి తిరుపతిలో మీటింగ్ జరిగితే దాదాపు సగం మంది టీడీపీ నాయకులు అన్నారంట, సార్ మన సోషల్ మీడియా పూర్తిగా రిపోర్ట్ కొట్టేశారు, సోషల్ మీడియా లేదు, పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పారంట. అలానే చెప్తున్నాం మేము కూడా, జనసేన సోషల్ మీడియాలో కూడా రిపోర్ట్ కొట్టేశారని దొంగ సోషల్ మీడియా క్రియేట్ చేసుకున్నారు. అవన్నీ రిపోర్ట్లు కొట్టి ఒక్కొక్క రిపోర్ట్ కి 500 1000 చొప్పున డబ్బు వసూలు చేసుకుంటారు. ఇది వాస్తవం. 1000 రూపాయలు నుంచి వసూలు చేసి రిపోర్ట్లు కొడతారు. అవన్నీ గుర్తించాలి, వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. ఎందుకంటే మీ మొత్తం మీద మీరైతే మీ పార్టీ నాయకత్వాలు, మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో దీని మీద మాట్లాడి ఒక పాలసీ డెసిషన్స్ తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. మనము చేయకూడదు, అవతల వాడిని కూడా ఉపేక్షించకూడదు. ఇప్పుడు చూడండి, ఇంతమంది ముందస్తు బెయిల్ మీద తిరుగుతున్నారు, ఇంతమంది ఇంకా చెలరైపోతున్నారు అని అంటే డెఫినెట్ గా అది ప్రభుత్వ పరంగా, పార్టీల పరంగా ఉదాసీనతే. పట్టి పట్టినట్టు వ్యవహరించిన ఏముందిలే అన్న వాళ్ళ కదా అంటారు, పడతారులే వాళ్ళు, ఏమొద్ది, లేకపోతే మాటలు అంటే వాతలు తేలుతాయారా ఒంటి మీద, అలా ఉండదు. సున్నిత మనస్కులు గాయపడితే చాలా భయంకరమైన ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం. ఇది దీని మీద సీరియస్గా లేకపోతే కష్టం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు అండ్ మహాసేన్ రాజేష్ గారు, కిరణ్ రాయల్ గారు, అలాగే అప్సాన్ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇక